హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా? గోంగూర చికెన్ చేద్దాం రండి. ఇది రైస్, బిర్యానీలోకి మంచి కాంబినేషన్ అండి. ఒక్కసారి చేసి చూడండి, తప్పకుండా నచ్చి తీరాల్సిందే. సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా దీనికోసం ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి చీలికలు వేసుకొని, కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేపండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి ఇందులోనే ఒక పెద్ద టొమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి సిమ్లోనే ఉంచండి. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. మన టొమాటో ఆల్మోస్ట్ సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ చికెన్ని, ఈ చికెన్ని నేను గంట ముందే సాల్ట్ వాటర్లో పెట్టి వేసానండి. మీరు ఎప్పుడైనా చికెన్ని తెచ్చిన వెంటనే కాకుండా ఒక గంట పాటు సాల్ట్ వాటర్లో పెట్టండి. చికెన్ చాలా సాఫ్ట్ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క 5 మినిట్స్ ఉంచండి. చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు చూడండి, 5 మినిట్స్ తర్వాత వాటర్ చూడండి ఎంత బాగా వచ్చిందో బయటికి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. ఆ వాటర్తోనే ముక్క చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో నేను 2 మీడియం సైజ్ కట్టల గోంగూర తీసుకున్నానండి. యాక్చువల్లీ నేను తీసుకున్న గోంగూర ఆకులు పెద్దగా ఉండడం వల్ల చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు ఇలా ఆకులుగా నచ్చలేదనుకుంటే గోంగూరని కొంచెం ఉడకబెట్టుకొని పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. అలానే చేసుకోవచ్చండి, టేస్ట్ ఒకలానే ఉంటుంది. ఇది 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇప్పుడు సిమ్లో ఉంచండి. ఆ గోంగూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత గోంగూరలో నుంచి వాటర్ అంతా ఎలా బయటకు వచ్చిందో. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్, మనం ఆల్రెడీ ఉల్లిపాయల్లో సాల్ట్ కొంచెం వేసాం కదా, చూసుకొని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ మనది గోంగూర చికెన్ కుక్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వాటర్, ఆయిల్ అన్నీ బయటకు వచ్చాయో. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. వేడి వేడిగా రైస్తో కానీ బిర్యానీతో కానీ సర్వ్ చేసుకొని చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.